మనకి క్లోజ్ చేద్దాం సార్. ఓకే, సుధాకర్ ఉన్నారా? సుధాకర్ సుధాకర్ గుడ్ ఈవినింగ్ సుధాకర్. ఏంటి మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ ఒకవైపు సంచలనం, కారుకు సంబంధించి ఎమ్మెల్సీలు దాదాపు 20-25 మంది జంప్ అవ్వాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీలోకి అనేది. ఏంటి ఎమ్మెల్సీలు జంప్ అయ్యేటువంటి పరిస్థితి ఉందా, జరుగుతుందా? సార్ చాలామంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి టచ్లోకి పోతున్నారు. మమ్మల్ని జాయిన్ చేసుకోండి, మీకు అనుకూలంగా ఉంటాం, బీఆర్ఎస్ ఎల్పీ విలీనం అనే తర్వాత జరుగుతుంది, కానీ సాంకేతికపరమైన అంశాలు తలెత్తకుండా మేము జాగ్రత్తలు పడుతుంటాం, మమ్మల్ని జాయిన్ చేసుకోమంటూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని అయితే సంప్రదిస్తున్నట్టుగా గాంధీభవన్ వర్గాల నుంచి సమాచారం అందుతుంది సార్. అయితే ముఖ్యంగా 6వ తేదీన తుక్కుగూడలో జరిగే భారీ బహిరంగ సభ ఏదైతుందో భారీ బహిరంగ సభకు సంబంధించి ఇండియా కూటమి తరపున దేశవ్యాప్తంగా ఇక్కడ ఒక మేనిఫెస్టోను విడుదల చేయబోతున్నారు సార్. ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అదే రోజు సుమారు 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను జాయిన్ చేసుకోవాలని ఇప్పటికే నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. ఆ 12 మంది ఎమ్మెల్యేలకి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం టచ్లోకి పోయింది. వారందరూ కూడా సుముఖంగా ఉన్నట్టు ఒక వార్తలు వస్తున్నాయి సార్. వారితో పాటు జాయిన్ కావడానికి ఇంట్రెస్ట్గా ఉన్న ఎమ్మెల్సీలను కూడా జాయిన్ చేసుకుంటే బాగుంటుందనే ఒక ఇష్టంతోనే కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా సమాచారం అందుతుంది సార్. మనం చూసినట్లయితే సార్, ఇటీవల జరిగిన ఎన్నికల్లో 39 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే లాస్యా నందిత అనే కంటోన్మెంట్ ఎమ్మెల్యే దురదృష్టవశాత్తు ఆమె రోడ్డు ప్రమాదం మృతి చెందారు. 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు సార్. ఇందులో కడియం శ్రీహరి, అదేవిధంగా దానం నాగేందర్ ఇప్పటికే పార్టీలో చేరిపోయారు సార్. వారు చేరిన తర్వాత సార్ భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు ఆయన ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గ సమావేశంలో కాంగ్రెస్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు సార్. చేవెల్ ఎమ్మెల్యే కాలే యాదయ్య సార్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మల్లారెడ్డి అల్లుడు మరి రాజశేఖర రెడ్డి. వీరు వివిధ సందర్భాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. వారు చేరడానికి సంఘీభావం చెప్పినట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. వీరు ఇంట్రెస్ట్గా ఉన్న ఈ 12 మంది ఎమ్మెల్యేలని తుక్కుగూడ సభలో కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని ఇది దేశవ్యాప్తంగా ఒక సంకేతం పంపినట్టు అవుతుంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో చాలా బలంగా ఉంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచింది. ఇప్పుడు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో విజయం సాధిస్తుందని ఒక సంకేతాలు దేశవ్యాప్తంగా పంపాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది సార్. ఎమ్మెల్యేలందరినీ జాయిన్ చేసుకుంటున్నారు కాబట్టి మమ్మల్ని కూడా జాయిన్ చేసుకోండి అంటూ ఎమ్మెల్సీల నుంచి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వరకు వినతులు వెళ్తున్నాయి. ఆ వినతుల పట్ల మాకు మొదటగా కావాల్సింది బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకోవాలి. బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేస్తే బీఆర్ఎస్ కు ప్రతిపక్ష నాయకుడు అనే ఉండరు. ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ఉంటేనో లేకుంటే ఆయన అసెంబ్లీకి వస్తాడో రాడా కానీ కేసీఆర్ ఉంటే మళ్ళీ ఆ పార్టీ సంబంధించిన వాయిస్ ఉండకుండా చేయాలనే ఉద్దేశమా మరొకటి చూడాల్సి ఉంటుంది. అప్పుడు ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ లేకపోతే అప్పుడు బీజేపీ ప్రధాన ప్రతిపక్షం అవుతుంది. ఆ తర్వాత 7 ఎమ్మెల్యే సీట్లు ఉన్న ఎంఐఎం అవుతుంది. ఆ తర్వాత బీఆర్ఎస్, ఆ తర్వాత సిపిఐ అనేది ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఆలోచన. కానీ అంతమంది ఎమ్మెల్యేలు జీవనవుతారా కాదా అనేది చూడాల్సి ఉంటుంది. రైట్, చూద్దాం. ఏముంది, పరిగెత్తే ప్రవాహం లాగా ఉంది కదా ఇప్పుడు ప్రస్తుతం. సరే, రైట్ సుధాకర్, రైట్, థ్యాంక్ యూ.